అంటే 6500 అని చెప్పి సార్ చూపించినప్పుడు జనరల్గా ఇప్పుడున్న కరోనా పరిస్థితులు కావచ్చు, తీవ్రమైనటువంటి వరదలు కావచ్చు, సో ఆర్థిక పరిస్థితి అనేది అందరి చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి సార్ 7000 8000 అఫోర్డ్ చేయలేరు. సో చాలామంది వెనుకబడినటువంటి విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు, వాళ్ళందరికీ మనం చేతి కల్పించాలి. సో ఈ ఫీజు కూడా ఎందుకు పెట్టామంటే బేసికల్గా ఈ యొక్క పేపర్లో మొత్తం 3 పనిచేస్తారండి. సో నాతో పాటు ఇంకో 2 పనిచేస్తారు. సో వాళ్ళు కూడా అనేక అంశాల్లో నిష్ణాతులు, వాళ్ళు మనకు టైం ఇవ్వాలి. ప్లస్ ఈ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి మినిమం ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి, రావడానికి పోవడానికి, వాళ్ళు కంటెంట్ ప్రిపేర్ చేయడానికి, కెమెరా ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వీటిని పెరిఫెరల్గా తీసుకొని ఈ యొక్క సెకండ్ పేపర్కు 6500 అనేది డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఇంత మునుపు చెప్పినట్టు ఇంకా ఎవరైనా అభ్యర్థులు పేపర్ 1 మీద విస్తృతంగా అవగాహన పెంచుకుంటాం సార్, మేము ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టు ఫాలో అవుతూ జిఎస్లో మనకు ఉండేటువంటి 12 కంటెంట్స్ 12 కంటెంట్స్ ఉంటాయండి. 12 కంటెంట్స్ కంప్లీట్గా మీకు ఒక్కొక్క కంటెంట్ మినిమం 30 to 40 అవర్స్, అంటే ఒక్కొక్క కంటెంట్ మీద 30 నుంచి 40 గంటల వ్యవధితోని. సో ఇది జనరల్ స్టడీస్ కాబట్టి జనరల్గా అవేర్నెస్తో ఉండేటువంటి టీచర్లు, రకరకాల టీచర్లు చెప్పినటువంటి అనేక రకమైనటువంటి మౌలిక విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ ఉందనుకోండి, జోగ్రఫీకి సంబంధించి, ఏపీ జోగ్రఫీకి సంబంధించి, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అంటే భారతదేశ చరిత్ర, అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర పోరాటం, ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇండియన్ పాలిటీ అంటే భారత రాజ్యాంగం, సో ఆర్టికల్స్, షెడ్యూల్స్, వాటికి సంబంధించినటువంటి టోటల్ ఇష్యూ. సో ఇవి ఓన్లీ జనరల్ స్టడీస్లో అని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఎకానమీలో వస్తున్నటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వే, అంటే ఇండియన్ ఎకానమీ సర్వే ఉంటుంది, ఏపీ ఎకానమీ సర్వే ఉంటుంది. ప్రజెంట్గా నోటిఫికేషను డిసెంబర్లో పడితే 2019-20 ఇండియన్ ఎకానమీ సర్వే చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఏపీలో అయితే ఏపీ ఎకనామిక్ సర్వే పరిధిలోకి తీసుకోవాలి. దీంట్లోంచి కొన్ని బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జనవరి తర్వాతే వస్తుందని ఇంకో ఆలోచన వస్తే అప్పటి వరకు మళ్ళీ సిలబస్ అప్డేట్ అవుతుంది, ఎకనామిక్ సర్వే వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి 2020-2021 సంబంధించిన ఏపీ ఎకనామిక్ సర్వే మనకు జనవరిలో రిలీజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది ఏపీ ఎకనామిక్ సర్వే ప్రకారము, అంటే ఆర్థిక సర్వే 2020-21 ఆంధ్రప్రదేశ్ ప్రకారము మనకు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది. సో ఆ ఎకనామిక్ సర్వే అనేది మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అది చాలా మంచి డాటాకు సంబంధించినటువంటి అంశము. సో నోటిఫికేషన్ జనవరి తర్వాత వస్తేనేమో 2021కి సంబంధించినటువంటి ఎకనామిక్ డాటా సర్వే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందే వచ్చిందంటే ఆల్రెడీ దీనికి సంబంధించి 2-3 ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి ఆ డాటా ఉన్నది. సో మనకు ఏ ఇయర్లో వస్తే ఆ సంబంధించిన ఎకనామిక్ డాటా అనేది కంటెంపరీగా చూసుకోవాలి. ఎకనామిక్ సంబంధించి వాల్యూస్ అనేవి ప్రతిసారి మారుతూ ఉంటాయి. సో అది ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, వ్యవసాయ రంగానికి ఎంత, మనకి ఇక్కడ పారిశ్రామిక రంగానికి ఎంత, సేవా రంగానికి ఎంత అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి కాబట్టి ఆ పర్సంటేజ్లు వాటి మీద మనం సమగ్రంగా అవగాహన సాధించాలంటే డైలీ చదవాలి. సో అలా ఈ యొక్క ఎకనామిక్ సంబంధించిన లెక్చర్స్ కావచ్చు, మనకు పేపర్ 2లో ఎకనామిక్ సంబంధించినటువంటి జనరల్ ఎకనామీ కాన్సెప్ట్స్లో పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, అనేక రకాల సర్వీస్ సెక్టార్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఇది జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకసారి చూసుకోండి. అదేవిధంగా లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి క్లాసులు. సో ఏపీ బైఫర్కేషన్ ఛాలెంజెస్, విభజన సవాళ్ళు, ఇంగ్లీషు, స్పెల్లింగు, కరెక్ట్ స్పెల్లింగ్ చేయండి, సెంటెన్స్ ఫామ్ చేయండి, రకరకాలుగా చేయండి అని చెప్పేసి అది చేస్తుంటారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్. సో జనరల్ స్టడీస్ కాబట్టి అనేక రకాల ఇష్యూస్ మనం చదువుకోవాలి. సో అదేవిధంగా ఇక ఎక్కువ మొత్తంలో మనకు డైలీ వచ్చేటువంటి ఆర్ట్స్ విభాగం అన్నట్టు ఇదంతా. ఇదే కాకుండా జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ.
సో జనరల్ సైన్స్లో చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఇక్కడ బెనిఫిట్ అయ్యారు లాస్ట్ టైం న్యూట్రిషన్లో. ఎందుకంటే జనరల్ సైన్స్లో ఉండేటువంటి బయాలజీలో ఉండేటువంటి అనేక రకాల వ్యాధులు, ఆ వ్యాధులతో న్యూట్రిషన్లో వచ్చేటువంటి వ్యాధులు, జనరల్గా వ్యాధులు లింకప్ చేసి అడగడం జరిగింది. సో అలా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీరు ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగంలో వినవచ్చు. సో ఇలా మొత్తం ఒక్కొక్క దాని నుంచి 30 to 40 అవర్స్ చొప్పున మీకు ఒక్కొక్క కాంటెంట్ మీకు యాప్లో పెట్టడం జరుగుతుంది. సో మరి మీరు విరిగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవడం కాకుండా డైలీ చూసే వాళ్ళకు ఈ కంటెంట్స్ అన్ని చూడడానికి మీకు ఒక 20 to 30 డేస్ పడుతుంది. సో వీటన్నిటికీ సో పేపర్ 1కి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత అయ్యా అంటే 3500 ఓన్లీ. సో ఇక్కడ 100 అవర్స్ ప్లస్సే వస్తుంది క్లాస్, కానీ తక్కువ రాదు. సో అంత తక్కువగా ఎందుకు పెట్టామంటే ప్రజెంట్గా ఉన్న పరిస్థితులు, మేబీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది చేంజ్ కావచ్చు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది వస్తారు, అప్పుడే ఇంకేదో సాధించాలని వస్తారు. కాబట్టి ఆ ఫిగర్ పెంచుకుంటే 4 డబ్బులు వస్తాయి కానీ ఉద్యోగాలు రావు. ముందే చెప్తున్నాయి, ఇవన్నీ నిజాలు. సో ఇప్పుడు కష్టపడేటోళ్ళది ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి విద్యార్థులకు ఒక అది అంటే ఏదో సాధించాలనే తపన, సంకల్పం అనేది బలంగా ఉంటుంది. నోటిఫికేషన్ అప్పుడు అందరు వస్తారు, మీరు కాదు, ఇంటి పక్కోళ్ళు, మామూలు డిగ్రీ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. నాకు ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి సో అప్పుడు ఇవి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా, ఎకానమీ దృష్ట్యా ఈ యొక్క ఫీజులు అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఇవే కాకుండా ఇంకొక ఆఫర్ కూడా ఇందులో ఉంది. ఏమిటా ఆఫర్ అయ్యా అంటే, సో ఇందులో అనేక విషయాలు మనకు ప్రస్తావనలోకి వచ్చాయి. ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, బైఫర్కేషన్ ఛాలెంజెస్, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జనరల్ సైన్స్, ఇలా అనేక విషయాలు జనరల్ స్టడీస్లో వచ్చినాయని తెలుసుకోవచ్చు. దీంట్లో ఒక విభాగం ఏమిటి ఉన్నది అంటే కరెంట్ అఫైర్స్ కవర్ కాలేదు అండ్ జనరల్ నాలెడ్జ్ కవర్ కాలేదు. జనరల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక స్పెషల్ విభాగంగా తీసుకున్నాం. ఎందుకు సార్ ఇది స్పెషల్ విభాగము అంటే, ఈ విభాగాలు ఒకసారి చదివితే చాలు, ఈ విభాగం కూడా ఒకసారి చదివితే చాలు. పేపర్ 2, పేపర్ 1 అనేది కొన్ని చేంజెస్తూ ఉంటాయి. సో మ్యాక్సిమం హిస్టరీ మారదు, పాలిటీ మారదు, కొన్ని అమెండ్మెంట్స్ వస్తే మళ్ళీ చూసుకోవచ్చులే, కానీ టోటల్గా సిలబస్ అయితే ఏం మారదు. కానీ ఎప్పుడు మారేది ఒకటి ఉంది, అది ఏందయ్యా అంటే కరెంట్ అఫైర్స్. అది ఇవాళ చెప్పింది రేపు ఉండదు, రేపు చెప్పింది ఎల్లుండి ఉండదు. ఎందుకంటే వరదలు నిన్న వచ్చినాయి, ఇవాళ వచ్చినాయి, రేపు వరుసగా ఇంకా 2 నెలలు వస్తాయా? రావు. కరోనా ఈ సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ సేమ్ కరోనా వస్తుంది అంటే రాదు. సో ప్రతి ఒక్కసారి కరెంట్ అఫైర్స్ అనేవి మారుతుంటాయి. అనేక రకాలుగా అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజర్బైజాన్, ఆర్మేనియా అనే దేశాల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. సో దానిలో మొన్న రష్యా ఇన్వాల్వ్ అయింది. అసలు అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఉన్నటువంటి వివాదాస్పద స్థలం పేరేమిటి? అసలు ఆ 2 దేశాల మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది? ఇప్పటికి ఒక 500 మంది పైగా సైనికులు చనిపోయారు, ఒక 1000 మంది పైగా సివిలియన్స్ చనిపోయారు. అసలు ఆ చిన్న దేశాలు ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఎందుకు ఉండేవి, తర్వాత ఎప్పుడు విడిపోయాయి? ఈ సమాచారం అంతా మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు, అసలు ఇష్యూ ఏదో ఉన్నప్పుడు, దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు మనం తూర్పేటో చూసుకోవాలి. ఎందుకంటే అసలు నీకు అది నెట్వర్క్లో లేనటువంటి ఇష్యూ కాబట్టి మీరు అసలు దాని మీద ఏం స్పందించలేరు. సో ఇలాంటివి చాలా ఇష్యూస్ అనేవి నడుస్తున్నాయి, ఏపీలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ కావచ్చు. సో వీటి మీద ఖచ్చితంగా మనకు సమగ్రంగా మనకు ఉండాలి అంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఏం చెప్తారంటే, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికంటే ముందు 6 months, ఎన్ని నెలలు అండి? 6 నెలలు. సో 6 నెలల కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదివి ఉండాలని చెప్తారు. మరి ఇంకా నోటిఫికేషన్ రాలేదుగా, వచ్చినప్పుడు చదువుదాం అంటే, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ముందుకు 6 నెలలు అనమాట. జనవరిలో వస్తే మనకి ఇప్పుడు 2021 జనవరిలో నోటిఫికేషన్ వస్తే 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు చదివి ఉండాలి. సో రేపే వచ్చింది అనుకో, ఇంత మునుపు నుంచి 6 నెలలు చదవాలి. సో జనవరిలో వస్తుందని అనుకుందాం. కాబట్టి సో 2020 కరెంట్ అఫైర్స్ మీకు తెలిసి ఉండాలా లేదా అంటే తెలిసి ఉండాలి. అంటే మీరు ఖచ్చితంగా చదవాలి. మరి ఇప్పటివరకు ఎంతమంది చదివారు? మీరు ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. నాకు తెలిసి మీరు పేపర్ చదువుతున్నారు కానీ నోట్స్ రాయట్లేదు. ఎందుకంటే అది మనిషి నైజం. నోటిఫికేషన్ ఉన్నప్పుడే 4 బిట్లు రాస్తారు, అందులోంచి ఒకటి పెడితే అది తప్పు అవుతుంది. సో మనం ఒక 1000 నుంచి 2000 పైగా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటే అందులోంచి 10 నుంచి 20 బిట్లు వస్తాయి. సో ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే
ఎక్కడి నుంచి అడుగుతాడో, ఎందుకు అడుగుతాడో, ఎట్లా అడుగుతాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక 6 months కరెంట్ అఫైర్స్ ఉండాలి. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా కానీ మీరు పేపరు పెన్ను పట్టుకొని కొన్ని రాయండి. సో అది కూడా మాకు ఇబ్బంది అవుతాను సార్ రాయలేము అనుకుంటే, మీరు 6 నెలల కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు 1000 రూపాయలు మీరు కనుక పే చేసినట్లయితే మీకు ఎస్పెషల్లీ మన సిడిపి అభ్యర్థులకు మాత్రమే ఈ ఆఫర్, ఇంకెవరికి ఇవ్వం. ఎందుకంటే సో ఇది స్పెషల్ కోర్సు, దీంట్లో మహిళలు మాత్రమే ఉంటారనే సంగతి మనకు తెలుసు. కాబట్టి ఓన్లీ మన ఓరియంటేషన్లో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్గా ఈ యొక్క మహిళా సంబంధించిన స్కీమ్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని దాంట్లో ఇంకొక ఇష్యూ వస్తే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ డిస్కస్ చేసి అందించేటువంటి ఉద్దేశం జరుగుతుంది ఇక్కడ. ఇక మిగతా ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఆర్బీ ఉన్నది, ఇంకేదో ఉన్నది, దానికి మొత్తం చదువుకోవాలి. సో దీనికైతే ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అనేవి మనకు ఉపయోగపడేటివి, స్టేట్లో కానీ, నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ. సో వీటన్నిటిని కవర్ చేసి మీకు అందించడం జరుగుతుంది 1000 రూపాయలకు. మీరు అది ఇండివిజువల్గా తీసుకోండి. సో ఇలా ఫస్ట్ పేపర్ అయితే 3500. సో మీరు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు. సెకండ్ పేపర్ అయితే 6500 రూపాయలు. థర్డ్ అంటే కరెంట్ అఫైర్స్ అయితే 1000 రూపాయలు. సో మొత్తం మీరు అన్ని ప్యాకేజ్గా కావాలి అనుకుంటే సో మొత్తము మీరు కౌంట్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అవి ఒక 10,000, ఒక 1000, 11,000. సో ఇలా మీకు ఒకటేసారి ఒక 300 గంటలకు సంబంధించినటువంటి మ్యాటర్ మీకు యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ముందే చెప్తున్నా, ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం. రేపు నోటిఫికేషన్ ఉంటే ఇవన్నీ ముచ్చట్లే ఉండే, ఎందుకంటే డైరెక్ట్ కంటెంటు, సో క్లాసులు మీరు రాసుకోవాలి, పోయి రాయాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనకు ఇంకా 3 నెలలు లేదా 4 నెలల టైం ఉన్నది. కాబట్టి ఇంకా టైం ఉన్నది కాబట్టి ఇవన్నీ మనం చెప్పడానికి, మీరు అర్థం చేసుకోవడానికి, వినడానికి, నోట్స్ రాసుకోవడానికి ఇన్నిటికి టైం ఉన్నది. కాబట్టి ప్రశాంతంగా, నిమ్మలంగా ఒక్కొక్క కాంటెంట్ను అర్థవంతంగా డిస్కస్ చేస్తూ దానికి సంబంధించిన బిట్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో నేను మోడల్ ఎగ్జామ్స్ కూడా పెడతాను, కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతాం కొన్ని. సో ఆ మోడల్ ఎగ్జామ్స్ మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు డైలీ కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రూపంలో అందించబడుతున్నాయి. కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు, మీరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని లైవ్ టెస్టులు పెడతాం అప్పుడప్పుడు. మనకి ఎస్పెషల్లీ నా పేపర్ 2కి సంబంధించి ఒక 10-15 రోజుల తర్వాత ఒక 100 క్వశ్చన్లు ఏం చేస్తామంటే నేను మీకు డైరెక్ట్ టెస్ట్ పెడతాను చెప్పిన వాటి నుంచి. ఖచ్చితంగా మీరు చేసిన వాళ్ళకు ప్రైజులు కూడా ఉంటాయి. ఎందుకంటే మీరు చాలామంది చదివే వాళ్ళకి ఈ టైంలో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు ఇన్వాల్వ్ కనుక అయ్యిల్లు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లోపు మీరు నన్ను వదిలేయచ్చు. ఎందుకంటే అప్పటికే మీకు చాలా డాటా వస్తుంది, చాలా వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఇక నా అవసరం మీకు ఉండదు. ఎందుకంటే డాటా వచ్చినంత వరకే మనకు వ్యక్తి అవసరం. సో అది మనకు కంప్లీట్గా బ్రెయిన్ ఉంటుంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అప్లై చేయడమే ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్లో మీరు సార్ మీద కానీ ఇంకే పుస్తకం మీద కానీ డిపెండ్ అయి ఉండరు. ఖచ్చితంగా అప్లికేషన్ మెథడ్లో బ్రెయిన్ వెళ్తుంది, ఎగ్జామ్లోకి వెళ్తారు, అప్లై చేస్తారు, అంతా మర్చిపోతారు, రిజల్ట్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అపాయింట్మెంట్ తీసుకుంటారు. సో ఇది జనరల్గా నోటిఫికేషన్ రాకముందు మనలో ఉండాల్సినటువంటి సామాజిక స్పృహ. ఇది కనుక లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో వెనుకబాటుతనానికి గురవుతారు. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు చదువుతున్నారు. నాకు పర్సనల్గానే చాలామంది స్టూడెంట్స్ నా నెంబర్ కలిగి ఉన్నారు. సో ప్రత్యేకించి నా వాట్సాప్ ద్వారా సుమారు ఒక 150 మంది గ్రూప్లో, రకరకాల గ్రూప్లో ఉండడం జరిగింది. తెలంగాణ అయితేంది, ఆంధ్రప్రదేశ్ అయితేంది. సో వాళ్ళకి డైలీ అప్డేట్స్ అనేవి వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పడం జరుగుతుంది. సో ఇలా డైలీ గ్రూప్లలో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో డైలీ ఇన్ఫర్మేషన్ మీరు పొందొచ్చు. క్లాసెస్ మీరు యాప్ ద్వారా డైలీ ఐకాన్ ద్వారా మీరు వినే అవకాశం మీకు ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. బుక్స్ ఏం చదవాలి? సో ఇవన్నీ డౌట్స్ ఎవరి అంటే నాయి కావండి. ఈ డౌట్స్ ఎవరి అని అంటే నాయి కావు. ఎవరి అంటే స్టూడెంట్స్, అంటే అభ్యర్థుల నుంచి వచ్చేటువంటి రకరకాల ప్రశ్నలు ఇవన్నీ.